ఇండియాతో మ్యాచ్ ఓడినా పర్వాలేదు, పాక్ వైస్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల వీడియో అయితే చాలా మంది వరకు రీచ్ అవుతుంది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్న మ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. మరో 3 రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్తో ఆడుతుంది. అలానే టీమిండియా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో ఆడనుంది. ఇక ఇండియా పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత పాక్ 2 దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు ఎప్పుడో హాట్ కేకులా అమ్ముడుపోయాయి. ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతో క్రేజ్ ఉందోనో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆటగాళ్లపై కూడా భారీ ఒత్తిడి ఉంటుంది. ఖచ్చితంగా గెలిచి తీరాలని ఇరు దేశాల అభిమానులు కూడా కోరుకుంటారు. గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఓడిన వాళ్ళు తీవ్ర నిరాశతో కూరుకుపోతారు. పైగా ఈ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లేనందున కేవలం ఐసీసీ ఈవెంట్లోనే పాల్గొంటాయి. దీంతో భారత్ పాక్ మ్యాచ్ అంటే ఉండే కిక్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి పాక్ వైస్ కెప్టెన్ సల్మాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్తో జరిగిన చిట్చాట్లో ఇండియాతో మ్యాచ్ అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే ప్రశ్నకు స్పందిస్తూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం స్పెషల్గా చూస్తుంది. అలాగే ఆటగాళ్లపై ఒత్తిడి కూడా ఉంటుంది. ఒకవేళ మేము ఇండియాపై గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ గెలకపోతే ఆ విజయం ఉపయోగం లేదు. అలా కాకుండా ఒకవేళ మేము ఇండియాపై ఓడిపోయినా కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే మాత్రం అది నా దృష్టిలో పెద్ద విషయం అవుతుంది అని సల్మాన్ వెల్లడించారు. అయితే తాము ఇండియాపై గెలవడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవాలని కోరుకుంటున్నట్లు సల్మాన్ పేర్కొన్నాడు. అయితే టీమిండియాను ఓడించే సత్తా పాకిస్తాన్కు లేదంటూ భారత్ క్రికెట్ అభిమానులు పాక్ వైస్ కెప్టెన్కు కౌంటర్ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.